హే క్యూటీస్ 2025 రాబోతుందబ్బా. అయితే ఈ ఇయర్ కోసం ఒక మంచి క్యాలెండర్ని రెడీ చేసుకుందాం రండి. అయితే నేను పింట్రెస్ట్ లో ఈ రకపు కొత్త క్యాలెండర్స్ అయితే చూసా. వీటినే ఇన్స్పైర్ గా తీసుకొని మనం ఇప్పుడు 2025 క్యాలెండర్ ని రెడీ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సినంత సైజ్ లో ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి. రఫ్ అంటే న్యూస్ పేపర్ అయినా పర్లేదు. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మీకు కావాల్సిన పాట్ అంటే దాని యొక్క అవుట్లైన్ అయితే గీయాలి. మనం హాఫ్కి ఫోల్డ్ చేసాం కాబట్టి హాఫ్ మాత్రమే గీస్తున్నాను. సో ఇక్కడ చూడండి నేను ఎలా అయితే గీసానో మీరు అలాగే చూసేసుకోండి. అలా వేసిన తర్వాత కట్ చేసి ఓపెన్ చేసి చూడండి. మీకు షేప్ కరెక్ట్గా వస్తే ఓకే దాన్నే పెట్టుకోండి. లేదు అంటే మళ్ళీ ఒకసారి వేసి చూడండి. సో ఇది నాకు అంతగా కరెక్ట్ అనిపించలేదు కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ కూడా మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఓపెన్ చేసి స్ట్రైట్ ఉంటే లేదు ఇక్కడ కొంచెం కర్వ్ అయితే ఉంటే బాగుంటుందని సో ఇలా అయితే కట్ చేస్తా. ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇలాగే మీరు డ్రా చేసుకొని కట్ చేయండి. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అలాగే డ్రా చేయండి. అయితే ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ ఏంటంటే ఒక థిక్ పేపర్స్ ని మీరు కలెక్ట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ నా డ్రాయింగ్ బుక్ ని యూజ్ చేస్తాను. ఒక పేజ్ లో మనకు 4 పార్ట్స్ అయితే వస్తాయి కాబట్టి మనకు మొత్తం 12 కావాలి కదా. సో 3 పేపర్స్ సరిపోతాయి. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఇలా అయితే నేను 2 ఫోల్డ్స్ చేసి 4 పేపర్స్గా డివైడ్ చేస్తున్నా. ఇలా మీరు మొత్తం 12 పేపర్స్గా అయితే డివైడ్ చేసేయాలి. మీరు ఇప్పుడే కట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇలా ఫోల్డ్ చేయండి. ఆ తర్వాత ఒక్కొక్క దాంట్లో కూడా ఇలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాట్ని పెట్టి ట్రేస్ చేయండి. సో ఇక్కడ నేను ప్రతి దానికి అవుట్లైన్ ఇలా వేస్తున్నాను. ఇది జస్ట్ మనం కట్ చేసిండేది అవుట్లైన్ వేయడం కోసం మాత్రమే అన్నమాట. సో ఇలా మీరు 12 పేపర్స్లో కూడా అవుట్లైన్ వేసేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లవర్స్ ఎలా డ్రా చేయాలి అనేది కూడా నాకు అంటే మైండ్కి రావడం లేదనమాట. రిఫరెన్స్ ఇమేజ్లో కూడా అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ నాకు వచ్చినట్టు నేను డ్రా చేసుకుంటున్నాను. మీకు ప్రతి ఫ్లవర్ కూడా నేను చూపిస్తా ఎలా ఉండేది మీరు అలా వేయండి. ఇక్కడ ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ ఒకేలా ఉండకూడదు. ఒకటి ఇటుపక్కకి ఒకటి అటుపక్కకి అండ్ ఒకటి మిడిల్లో అండ్ ఒకటి హైట్ అండ్ ఇంకోటి కొంచెం చిన్నగా ఉండేట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది చూడడానికి ఫ్లవర్ వాజ్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నేను వేస్తున్న ప్రతి ఫ్లవర్ కూడా మీరు పాజ్ చేసి మీరు నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. లేకపోతే ప్రతి దానికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎలా వేస్తున్నాను ఏ డైరెక్షన్లో వేస్తున్నాను ఇది కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ డూ నాట్ స్కిప్ అట్ ఎనీవేర్. ఇక్కడ నేను వేస్తున్న ప్రతి ఫ్లవర్ని కూడా మీరు కూడా అలాగే కాపీ చేయండి. సో ఇలా నేను 12 ఫ్లవర్స్ కూడా డ్రా చేసేసా. మేబీ ఇలాంటి ఫ్లవర్స్ ఎక్కడ ఉండవేమో నేను ఊహించుకొని వేసినవి. యాక్చువల్లీ ఇవి కలర్స్తో వేస్తే అంటే పెయింట్స్తో వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ స్కెచెస్ తీసుకున్నా ఎందుకంటే చిన్న పిల్లలు కూడా వీటిని రీక్రియేట్ చేయవచ్చు. ఈ ఫ్లవర్కి ఇదే కలర్ వేయాలి అని రూల్ అయితే ఏం లేదు. మీకు నచ్చిన ఫ్లవర్కి నచ్చిన కలర్ అయితే వేసేసుకోండి. కాకపోతే లీఫ్కి మాత్రం గ్రీన్ కలర్ వేయండి. ఓకే. ఇలా అన్ని ఫ్లవర్స్కి కలర్స్ వేసేసిన తర్వాత ప్రతి ఒక్క దానికి కూడా నేను అవుట్లైన్ అయితే వేస్తున్నాను. అప్పుడు ఇది అంటే బాగా ఎత్తి కొడుతుందన్నమాట. అండ్ మనం ట్రేస్ చేసిన జార్ పెన్సిల్తో వేసాం కాబట్టి దాన్ని కూడా హైలైట్ చేస్తున్నాను స్టిక్ పెన్ని యూజ్ చేసి. కాబట్టి మన క్యాలెండర్కి కావాల్సిన 12 ఫ్లవర్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం పేషెన్స్ యూజ్ చేసి చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క పాట్ని కూడా కొంచెం గ్యాప్ వదిలి కట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు పైన ఫ్లవర్ ఎట్లయితే కర్వ్ తిప్పామో అలాగే మీరు సిజర్ని కూడా తిప్పుతూ కట్ చేయాలి. సో ఇలా అయితే ఇలా ఒక్కటి కాదు ఎన్ని జార్స్ అయితే వేసింటామో ఎన్ని కాదు 12 మంత్సే కదా ఉంటాయి. సో 12 జార్స్కి కూడా కట్ చేయాలి. ఇది చాలా కొంచెం పెద్ద ప్రాసెస్ అనమాట. అంటే మెంటల్ తెప్పించే ప్రాసెస్. సో ఇలా కొంచెం పేషెన్స్ యూజ్ చేసి అన్ని జార్స్ కూడా కట్ చేసేసా ఇలా. అయితే ఇప్పుడు వీటిలో మనం మంత్స్ డిసైడ్ చేయాలి. అంటే
ఫస్ట్ ఇక్కడ చూడండి, అంటే ఈ ఫ్లవర్ అయితే ఇటుపక్కకి ఉంది కదా. మీరు ఫ్లవర్స్ డ్రా చేసేటప్పుడు ఇటొక్క ఫ్లవర్, అటొక్క ఫ్లవర్ అండ్ మిడిల్లో హైట్ ఉండేటట్టు ఒక ఫ్లవర్. ఇది చూసారా, నేను వెనకలేసా కానీ కనిపిస్తుందా? లేదు. మళ్ళీ ఇది ముందుకు తీసుకొచ్చా, వెనక్కి తిప్పి చూస్తే అక్కడ కూడా ఒక చిన్న ఫ్లవర్ దాక్కొని ఉంది. కాబట్టి మీరు హైట్ ఉండే ఫ్లవర్స్ నుంచి కింద వరకు అంటే కొంచెం షార్ట్గా ఫ్లవర్స్ వేయండి, అప్పుడు అవి కరెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇలా అన్ని కట్ చేసిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి వరకు మీకు ఎలా అయితే ఏ ఫ్లవర్ ముందు కనపడాలి, ఏది వెనక కనపడాలి, ఇదంతా చూసి అరేంజ్ చేసుకొని లైన్గా అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ అన్ని అరేంజ్ చేస్తున్నా, ఏది ఫస్ట్ ఉండాలి, ఏది సెకండ్ ఉండాలి. అలా అరేంజ్ చేసేసిన తర్వాత ఒక పక్కకి పెట్టేసుకొని జనవరి నుంచి ఫిబ్రవరి వరకు లైన్గా రాసుకుంటూ రండి. అదే డేట్స్. మీరు ఫోన్లో అయినా క్యాలెండర్ ఓపెన్ చేసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి లైన్గా చూసుకుంటూ రాయండి. ఈ క్యాలెండర్ రాసేటప్పుడు నేను చేసిన ఒక మిస్టేక్ చూపిస్తా చూడండి. అయితే ఫస్ట్ నేను రాసేటప్పుడు ఏం చేశా అంటే, స్టార్టింగ్ సింగిల్ డిజిట్సే కాబట్టి బాగా కనిపిస్తాయి, ఇంకా లాస్ట్లో డబుల్ డిజిట్స్ కాబట్టి అంటే క్లమ్సీగా ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం వెడల్పు చేసి రాయాలి. అంటే నాకు ఇక్కడ అర్థమైంది, ఇలా కాదు ఇలా అని. సో మీరు ఈ మిస్టేక్ కూడా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వెడల్పుగా రాసేస్తే మీరు ప్రతి ఒక్క మంత్ కూడా నీట్గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను చేసిన ఇంకొక మిస్టేక్ చూడండి, సండే తర్వాత మండే కదా, నేను ఇక్కడ రాసింది చూడండి సండే తర్వాత ట్యూస్డే అంట. ఈ మిస్టేక్ని నేను నా దగ్గర ఉన్న వైట్ జెల్ పెన్తో ఫినిష్ చేద్దామని చూస్తుండగా అసలు అవి అలానే కనిపిస్తున్నాయి. దీంతో అయితే పని ఫినిష్ కాదు. ఇప్పుడు నేను ఒక చిన్న వైట్ పేపర్ కట్ చేసి దానిపైన అతికిస్తున్నాను. ఇలా అలా అతికించిన తర్వాత ఇప్పుడు దానిపైన కరెక్ట్గా రాస్తున్నా. దేవుడా, ఇప్పుడైనా మండే అని రాయాలి. అండ్ నేను ఇక్కడ డేట్స్ ఎలా రాశానో చూపిస్తాను చూడండి. సో 2025 అని ఫస్ట్ పైన అయితే రాసేసాను. అండ్ ఇక్కడ బ్లూ స్కెచ్ పెన్ తీసుకొని ఇక్కడ డాట్స్ అయితే వేసి ఒక చిన్న బో వేసా. ఇలా డాట్స్ వేసేసిన తర్వాత దీని కింద ఏ మంత్ అయితే రాస్తున్నామో ఆ మంత్ రాసి దాన్ని నేను హైలైట్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత కింద సండే నుంచి మొదలై సాటర్డే వరకు, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కూడా. ఇప్పుడు ఫోన్లో కానీ లేదా కొత్త క్యాలెండర్ ఉంటే ఒకవేళ దాన్ని చూస్తూ డేట్స్ అయితే రాసేయండి, లేకపోతే ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ చూసేసుకొని లైన్గా అయితే రాసేయండి. సో ఇలా అన్ని జార్స్ మీద రాసేసిన తర్వాత ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఆర్డర్లో పెట్టాలన్నమాట. చూసారా, మన క్యూట్ ఫ్లవర్ వాజ్ లాగా ఒక మంచి క్యాలెండర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెట్టడానికి ఒక ఈజిల్ స్టాండ్ కావాలబ్బా, నా దగ్గర లేదు కదా. అందుకే ఇప్పుడు హ్యాండ్ మేడ్ ఈజిల్ ని చేద్దామని ఒక కార్డ్ బోర్డ్ అయితే తీసుకున్నా. దీన్ని ఒక రెక్టాంగులర్ గా అయితే కట్ చేయండి. ఇప్పుడు దీన్ని హాఫ్ కి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల చాలా కష్టపడి ఫోల్డ్ చేశాను నేను. అంటే ఈజిల్ స్టాండ్ నిలబడాలి అంటే ఇంత మాత్రం స్ట్రాంగ్నెస్ ఉండాలి. అయితే దీని మీద నేను ఒక షేప్ అయితే డ్రా చేయబోతున్నా. సో మీరు కూడా స్క్రీన్ షాట్ తీసేసుకొని అది అలాగే డ్రా చేయండి, ఓకేనా. ఇలా అయితే వేసేసుకొని నేను దీన్ని ఇప్పుడు కట్ చేయబోతున్నా. సో మీరు మర్చిపోవద్దు, దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని అలాగే కట్ చేయండి. ఆ తర్వాత కొంచెం పెద్ద సిజర్ని తీసుకొని, నేను ఇక్కడ మిషన్ సిజర్ని అయితే యూజ్ చేస్తాను. ఇది కట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఒకటి కట్ చేయడమే కష్టం అనుకుంటే ఇక్కడ నేను 2 ఫోల్డ్ చేశా కాబట్టి మీ వల్ల కాకపోతే మీ మదర్కి ఇవ్వండి, కట్ చేసి ఇస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత మన ఈజిల్ స్టాండ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓ మై గాడ్, అసలు నిలబడుతుందో లేదో అనుకున్నా, చూసారా ఎలా నిలబడిందో. సో మన బ్యూటిఫుల్ ఫ్లోరల్ క్యాలెండర్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది క్యూటీస్? నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇలా ఒక్కొక్క మంత్ అయిపోగానే ఒక్కొక్కటి తీసి ఇలా పక్కన పెట్టేస్తూ ఉండాలన్నమాట. మీ అందరికీ నా తరపున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ క్యూటీస్. క్రాఫ్ట్ వీడియోస్ని తెలుగులో చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.